హలో అండి. ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ రోజున అనమాట. కనుమ రోజున అందరు గమ్మున లేచారు, కానీ నేనే లేట్గా స్నానం చేశాను అనమాట. యాక్చువల్గా మా సైడు అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట. కనుమ పండుగ నాడు కోడిని కోసుకుంటారు మ్యాక్సిమం చాలామంది. సో పొద్దున్నంతా వీడియో షూట్ చేయలేదండి, నేనే లేట్గా లేచాను అన్నాను కదా. లేట్గా లేచి మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఊరు అనమాట కల్లపల్లి అంటే. సో ఇక్కడ వీరభద్రుడు సంబరాలు అవి బాగా చేస్తారంటే శివరాత్రి అప్పుడు చాలా బాగా చేస్తారనమాట. నా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేస్తారు. సోలాలు పొడుచుకోవడము, సంబరం చేయడము, ప్రభలు తిరుగుతాయి ఊరంతా. ఇంకా శివరాత్రి ముందు రోజు నుంచి తర్వాత శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు వరకు ఫుల్ సందడి ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరం అయితే మా చిన్న పెద్దమ్మాళ్ళు శివుడికి కళ్యాణం కూడా చేయించుకున్నారు. ఆల్మోస్ట్ 6 days చేశారనమాట. చాలా బాగా జరుగుతుంది శివరాత్రి ఊర్లో. సో ఫస్ట్ శివుడి గుడికి వెళ్ళి తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాను అనమాట. అమ్మో నాకైతే చాలా భయం. బేసిక్గా ఇంత దగ్గరగా అమ్మవారిని ఫస్ట్ మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేయడానికి దండగర్ర అని ఒక ఊరు ఉంటుంది, అది తాడేపల్లిగూడెం దగ్గర అనమాట. ఆ ఊర్లో అమ్మవారి జాతరకి ఫస్ట్ టైం దగ్గరగా చూశాను. తర్వాత ఇప్పుడే మొన్న కనుమ పండుగప్పుడు ఆర్లమ్మ కల్లలపల్లి గ్రామదేవత ఆవిడ్ని చూశాను అనమాట. బేసిక్గా నాకు అమ్మవారి గుడికి వెళ్ళాలంటే కొంచెం భయము. పూనకాలు వచ్చేస్తాయి కదా జనానికి, నేను అసలు భయం వేసేస్తుంది అనమాట నాకు. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మా ఆకాష్ అన్నాడు వద్దత్తా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నాడని ఇంక నేను తీయలేదన్నమాట. ఇంకో ఈరోజైతే గరగలు ఊరేగుతాయి. మా ఊర్లో కూడా ఊరేగుతాయి. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందర ఇయర్ 2022లో మేలో మా ఊర్లో జాతర అయింది, ఊరెళ్ళాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి. అప్పుడు గరగలు ఎత్తుకొని డాన్స్లు గట్టా చేశారు కదా, అవే గరగలంటే. మరి అందులో ఏముంటుందో నాకు కూడా తెలీదు, ఇత్తడితో ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా వీళ్ళ ఇక్కడైతే ఒక 30 నుంచి 35 గరగలు ఉన్నాయన్నమాట. అసలు ఎన్ని గరగలు ఊరేగారు ఈసారి. మా ఊర్లో అయితే 2-3 ఊరేగుతాయి అంతే. ఒకటేమో మెయిన్ దేవతలాగా, మిగతా ఏమో చిన్న చిన్న గరగలు అనమాట. ఇక్కడ మొక్కుకుంటారంట, గరగలు ఇస్తాము అమ్మవారికి అని చెప్పి, అందుకని చాలా ఎక్కువ ఉంటాయంట ఇక్కడ ఈ ఊర్లో. మా కిట్టన్నయ్యళ్ళు ఇంకో ఈ జెండాను కట్టారు చూసారా, రాముడికి అయోధ్యలో అక్షింతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, ఈ జెండాలు ప్రమిదులు అన్నీ పంచి పెడుతున్నారంట ఊరుల్లో. సో అది కట్టాడనమాట ఆకాషు కిట్టన్నయ్య. పైన ఎగరేస్తున్నారు అనమాట జెండాని. మేము దేనికి రెడీ అవుతున్నామంటే గరగలు వస్తాయి అన్నమాట, అమ్మవారు కదా, అందుకే ఎదురుగుండా పెడుతున్నాను అనమాట కెమెరా. అందరూ వీడియోగ్రాఫర్స్ అయిపోయారండి గరగలు వచ్చేటప్పుడైతే. ఇంకో వస్తున్నాడు చూసారా, ఆడు మా చిన్నన్నయ్య కొడుకు అనమాట. 12ంటికి వస్తాను నేను వెళ్ళినోడు 3:30-4ంటికి వచ్చాడనమాట. ఇప్పుడు అయిందా నీకు 12 అని అడిగితే మీరు ఎందుకు ఫోన్ చేయలేదు అని అడుగుతున్నాడు. ఆడు చిన్నోడు ఇంకా రాలేదు, వస్తాడంట, పొలం వెళ్ళాడంట. ఇంకో ఇలా ఉంటుందండి ఎంచక్క. పిల్లలు చదువుకుంటున్నారు బీటెక్. కిట్టన్నయ్య వాళ్ళ అబ్బాయి, శాఖరన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా బీటెక్లో చదువుతున్నారు. చిన్నోడు వచ్చేసి 6th క్లాసు, హనీ వచ్చేసి 11th క్లాస్ అనమాట. మా అన్నయ్య పిల్లలు వచ్చేసి ఒక పాప బీటెక్ చదువుతుంది, పిల్లోడు వచ్చేసి మొన్న మీరు చూసారు కదా విజయవాడలో వాడు కాలేజ్కి వెళ్ళాం కదా, 12th క్లాస్ చదువుతున్నాడు అనమాట వాడు. హనీకి వాడంటే ఎంత ఇష్టమో, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది అన్ని. వీళ్ళిద్దరూ 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదివారు అనమాట. గరగలు వస్తాయి కదా అని చెప్పేసి వీడియోలన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట. నేనైతే అని నాకు ఇచ్చి నువ్వు ఫోటోలు తీయనింది, అందుకని దాని ఫోన్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. కిటికీకి తగిలిచ్చాను ఫోను, భలే సెట్ చేసిన ఫోన్ అయితే. ఇంకా గరగలు రావట్లేదు ఏంటా అని ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. ఈ లోపల అందరూ ఫోన్లు పట్టుకొని కెమెరామ్యాన్లు, వీడియో మ్యాన్లు అయిపోతున్నారు అనమాట. మా వదిన వచ్చి పక్కన పువ్వులు కోసుకుని రావడానికి వెళ్ళింది బయట. ఇక్కడ వీళ్ళు పక్కనేనండి గుడి, అయ్యప్ప స్వాములు ఉంటారు, మళ్ళీ ఒక పక్కనేమో సాయిబాబు గుడి ఉంటుంది, ఇటువైపునేమో అన్ని గుళ్ళో ఉంటాయి. ఏంటి శివుడు గుడి ఉంటుంది, వినాయకుడి గుడి ఉంటుంది. నాకు ఈ రెండే ఎక్కువ తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏలూరులో 1 year ఉన్నాను కదా, ఈ 2 గుళ్ళకే నేను వెళ్ళింది.
తెలంగాణగా పోతురాజు గమనించి ఉన్నాయి కదండి నాకు బ్యాచ్ వెళ్ళిపోతుందండి అలాగే కూడా వెళ్ళిపోతుందండి ఏదైనా ఆలమ్మే ఏదైనా ఆలమ్మే మీరు అప్పచండి అని పట్రా అదే అదే అర్థమైందండి రండి రండి మెత్ర తీసుకున్నా మెత్రనా మెత్ర ఐదు ఉన్నారండి
వచ్చేది ఒకటి ఎక్కించాము ఒకటే మరి బియ్యం మీకు ఇచ్చేది ఒకటి అసలు మొత్తం తీసుకెళ్తాం కదా ఇది ఆర్డర్ తీసుకొని తీసుకొస్తారా మనకంటే ముందు 10,000 వచ్చింది అన్ని రావండి లేకపోతే 10-15 వస్తాయి కదా దాని మన బయటకి వెళ్ళిపోతాం అబ్బో ఏ హీరో పొలం ఎలా అంట కాదు కూర్చున్నాడు బందేసి అది అప్డేటెడ్ వస్తున్నాడు చిన్నోడు వచ్చాడు చూసారా, ఆడు భలే సరదాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఆకాష్ పొలం వెళ్తున్నాడు కదా పాలు తీసుకురావడానికి. పొలం వెళ్తున్నావు నువ్వు, హౌసీ ఆడదాం అని అంటున్నాడు చూసారా. హౌసీ ఆడడానికి అనమాట ఇప్పుడు అందరం రెడీ అవుతున్నాము. 4:30 స్టార్ట్ చేస్తే 6 మొదలైందనమాట ఆట. డబ్బులు ఆడామన్నమాట. డబ్బులు అంటే ఎన్నో కాదులేండి, నేను మా అన్నయ్య ఓడిపోయాము. ఇంకో మళ్ళీ అక్క అయితే బండి తీసింది. పాపం నేర్చుకోవాలని ఉంది కానీ కొంచెం భయపడుతున్నారు అనమాట. మా వదిన నాకు చెప్పింది, అమ్మవారు వచ్చారు కదా యాపాకులు ఇచ్చారనమాట వాళ్ళు, ఆ ఇంటి మీద వేసి రమ్మనిందని పైకి వెళ్ళామన్నమాట. మేము పైకి వెళ్ళి ఇంటి పైన వేద్దామని పైకి వెళ్ళాము. నేను వెళ్ళానని ఆ చిన్నోడు అని కూడా వచ్చారు. ఇంకందుకని మళ్ళీ అన్ని వీడియో తీసాను అనమాట. పల్లెటూర్లు ఇంత అందంగా ఉంటాయండి. కంపల్సరిగా మనం పల్లెటూర్లకి వెళ్ళాల్సిందే. ఎవరు ఊరు వాళ్ళు వెళ్తే ఎంత బాగుంటుంది. ఇంకో మా వదిన వాళ్ళ ఇంటి ఎదురుగుండా చెరువు ఉంటుంది. చుట్టుపక్కలంతా ఇలా ఉంటాయి. యాక్చువల్గా పాతింటి దగ్గర, పాతిళ్ళకి ఈ ఇంటికి ఎంతో దూరం ఉండదు, చాలా దగ్గర. పాతిళ్ళు గృహప్రవేశం అయినప్పుడు మా అమ్మ కూడా ఉంది. నేను చాలా చిన్న పిల్లను అనమాట అప్పుడు. కిందేమో ఇలా కనిపిస్తుంది. మా వదిన క్లీన్ చేస్తుంది. వాళ్ళు కాళ్ళు కడిగాం కదా, ఆ పసుపు నీళ్ళన్నీ ఉన్నాయని నీళ్ళు పోసి కడిగేస్తుంది అనమాట. మేమేమో పైన వెళ్ళి కొంచెం సేపు వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకొని ఆ ఆకులు ఉన్నాయి కదా, ఏంటయ్యి యాపాకులు, అవి పైన ఇస్తామన్నమాట. సిటీ లైఫ్ మనకి డబ్బులు ఇస్తుంది కానీ పల్లెటూరు మనకి హెల్త్ని ఇస్తుంది. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో కదండి. హెల్త్ ఉంటే మనం డబ్బులు ఎప్పుడన్నా సంపాదించుకుంటాము, కానీ హెల్త్ ఖరాబ్ అయిందనుకోండి డబ్బులుండి ఏం ప్రయోజనం, మళ్ళీ తిరిగి మనకి హెల్త్ రాదు కదా. ఒక్కొక్కసారన్నా ఇలా పల్లెటూరులో వెళ్ళి ఒక 15-20 డేస్, సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 1 రోజులన్నా ఇలా పల్లెటూరులో గడిపితే చాలా బాగుంటుంది మనకి వీళ్ళకి. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఖర్చులతో సహా అన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ డెఫినెట్గా ఒకసారి మన ఊరు అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి ఒక్కసారన్నా వెళ్ళాలి అని అందరూ ఆలోచించాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆకులు పైన వేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. పిల్లలందరూ వచ్చారు మళ్ళీ పైకి, పెద్దోడు చిన్నోడు అంటే సేకరణి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరం ఇక్కడ ఫోటోలు తీసుకుని ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. పెద్దోడైతే బాగా సిగ్గుపడిపోతున్నాడు, ఫోటోలు తీసుకుందాం రారా బాబు అంటే అసలు రావట్లేదాడు. తారాజువ్వలు వేస్తున్నారు అనమాట. నైట్ టైంలో అయితే ఈ తారాజువ్వలు బాగా కనపడతాయి కదా, డే టైంలో కాబట్టి సౌండ్ తప్ప ఆ స్ప్రింకిల్స్ ఏమంటారు స్పార్కిల్స్ ఏవో అంటారు కదా, అవి అంతగా కనిపించలేదు అనమాట. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది కిందకి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకో వదినక్క, వదిన, నేను అని ఫోటోలు తీయమంటాడు, వీడియో తీసాడు మా అన్న అనుకుంటా. ఇంకో ఇక్కడ ఎదురుగుండా రోడ్డు మీద గరగలు వెళ్తున్నాయి కదా అని చెప్పి అవి తీసాను. యాక్చువల్గా సౌండ్ కూడా ఉంచుదామని అనుకున్నాను కానీ బాజాలు లేవన్నమాట.
ఇంకా అందుకని చెప్పేసి సౌండ్ తీసేసాను. గరగలన్నీ వెళ్తున్నాయి చూసారా, అసలు ఎన్ని గరగలు ఉంటాయో చూడండి. చాలా బాగా అనిపించింది. అన్ని గరగలు ఊరేగుతాయంట. ఇంకొకటి ఏంటంటే మొక్కుకుంటారంట, మేము గరగనెత్తుకుంటాము అలాగా అని చెప్పి. అది కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు, కానీ చాలా బాగా అనిపించింది. చాలా గరగలు ఉన్నాయి చూసారా, చిన్న పిల్లలతో సహా ఎత్తుకోవడం చూశాను నేను ఈరోజు పొద్దున్న గుడిలో అయితే. ఇంకా ఈ వీడియోని హౌసీ ఆడుతుంతో ఎండ్ చేస్తున్నానండి. హౌసీ అయితే మామూలు అల్లరి చేయలేదు. 8 వరకు ఆడామన్నమాట. ఆ ముందు రోజు 11 వరకు ఆడినట్టున్నాము. పిల్లలు రాలేదు యాక్చువల్గా. 7:30కి ఫోన్ చేస్తామన్నాం కానీ ఫోన్ చేయలేదు, అందుకని పిల్లలు పడుకున్నారంట. ఇంకా ఫైనల్గా ఈ వీడియోని అయితే హౌసీతో ఎండ్ చేస్తున్నానండి. ఏంట్రా అందరికి అచ్చా, అప్పుడు దానికి ఎక్కువ డబ్బులు వస్తారా బాబా? మానేసారు. థర్డ్ టైం మన వాయిస్ గట్టిగా ఉంటుంది కదా, దానికి కలిసి ఇది హైలైట్ ఉంది. స్టార్ట్. 39